స్థానంలో ఈసారి రాజకీయం సంచలనం ఖాయం. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడంలో చలమలశెట్టి సునీల్ సక్సెస్ అయ్యారా? రైతు, యువత, మహిళా, ఉద్యోగ, నిరుద్యోగ వర్గాలన్నీ చలమలశెట్టి వైపే ఎందుకు చూస్తున్నట్టు? అసలు అక్కడ పార్టీల ప్రస్తావన అనేదే లేకుండా కేవలం చలమలశెట్టి సునీల్ పేరే ఎందుకు వినిపిస్తోంది? హ్యావ్ కాకినాడ లోక్సభ స్థానంలో ఈసారి వార్ వన్ సైడ్ కానుందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ అన్ని వర్గాల మద్దతుతో భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. చలమలశెట్టి చలమలశెట్టి చలమలశెట్టి. అసలు కాకినాడ లోక్సభ పరిధిలో ఏ నోట విన్నా చలమలశెట్టి సునీల్ అన్న మాట తప్పితే ఇంకొక పేరే వినిపించడం లేదు. ఏ నలుగురు గుమికూడినా చలమలశెట్టి సునీల్కు ఎంత మెజార్టీ వస్తుందన్న అంశం గురించి మాట్లాడుకుంటున్న తీరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. వంగా గీత గారు బేసిక్ గా చాలా మంచి పర్సన్. వంగా గీత గారు పిఠాపురం నుంచి పోటీ చేయడం వల్ల పిఠాపురంలో ఏమైనా ఇది జరుగుతుందేమో తప్ప చలమలశెట్టి సునీల్ గారు అయితే పక్కాగా గెలుస్తారండి. వచ్చిన నాయకులు మనకి కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అన్ని రకాలు అందుతున్నాయా లేదా, జగన్ వచ్చాక అన్ని రకాల ప్రజలకి కూడా అందుతున్నాయండి. ఏ ఇబ్బందులు అన్నీ అందుతున్నాయి. ఆ వైసీపీ ఇప్పుడు అధికారంలో కూడా అదే వస్తుంది. నాకు జగన్ మా మేలు బాగా చేస్తారు కాబట్టి. గత ప్రభుత్వంలోని టీడీపీ నాయకులు ఉన్నారు, కుంభకాయ నొక్కేశారు, డబ్బు ఏళ్ళ కొలది నొక్కేశారు. కొద్దిగా ఈ ప్రభుత్వంలో జగన్ ఉన్నాడంటే అన్ని వేస్తున్నాడు. మా అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. మనకి ఏ ప్రభుత్వం కూడా డైరెక్ట్గా అకౌంట్లో అమౌంట్ అని ఇప్పుడు వచ్చి లేదు. ఇది ఫస్ట్ టైం లేడీస్ కానీ అందరికీ ఫస్ట్ టైం వేస్తున్నాడు. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు చాలా మేలు పొందినండి. మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందండి, అలాగే మా ఆవిడకి డ్వాక్రా రుణమాఫీ అయ్యిందండి. అలాగే జగన్ ప్రభుత్వం వచ్చిన మాకు పనులు చాలా ఫాస్ట్గా అవుతాయండి. చలమలశెట్టి సునీల్ గత దశాబ్దంన్నర కాలంగా తన సొంత నిధులతో కాకినాడ లోక్సభ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అందరిని చేరదీస్తారని, అందరికీ అండగా ఉంటారని ఆయనకు మంచి పేరుంది. పార్టీలు చూడకుండా అందరి పనులు చేసి పెడతారన్న పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు చలమలశెట్టి సునీల్కే తమ సపోర్టు అంటున్నాయి. ముఖ్యంగా బార్ కౌన్సిల్, బిల్డర్స్ అసోసియేషన్, డాక్టర్ అసోసియేషన్, టీచర్స్ అసోసియేషన్, రోటరీ క్లబ్ అసోసియేషన్, రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ వీరంతా చలమలశెట్టి సునీల్ కు మద్దతు తెలియజేస్తున్నారు. అంతేకాదు సునీల్ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తున్నారు కూడా. ఇంకోవైపు కాకినాడ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో అన్ని కులాల వారు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని ఈసారి ఖచ్చితంగా చలమలశెట్టి సునీల్కే ఓటు వేద్దామంటూ వారిలో వారే సమావేశమై చర్చించుకుంటూ ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ విధంగా ఒక నాయకుడి కోసం ప్రజలంతా ఏకతాటి మీదికి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో కూడా చలమలశెట్టి సునీల్ కోసం పార్టీలు పక్కన పెట్టి ప్రజలంతా ఒక్కతాటి మీదికి రావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. మరి చలమలశెట్టి మెజార్టీ ఏ రేంజ్ లో ఉంటుందో అనేది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.